నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇన్స్టాగ్రామ్లో రోజు రోజుకి యువకులకైతే పరిచయాలు పెరిగిపోతున్నాయి. దీంతో క్రైమ్లు కూడా పెరిగిపోతున్నాయి. సో ఇంతకు ఏం జరిగిందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు, దీనివల్ల క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. అట్లనే ఇంట్లో వాళ్ళని మోసం చేసి మరి ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్ని వాళ్ళకే ఇస్తున్నారు. అసలు ఇప్పుడు ఉన్న యువతకి అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా అడ్డదారిలో వెళ్ళాల్సి వస్తుంది? అసలు యాక్చువల్లీ వీళ్ళ ప్రాబ్లంలో కొంచెం క్రైమ్ వీళ్ళు చేశారు, ఇంకొంచెం క్రైమ్ వీళ్ళ చేత చేయింపబడింది. దాన్ని రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు. ఈ అమ్మాయి సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట, మరి ఆ గంభీరత్వం అయితే ప్రదర్శించలేదు, చాలా సున్నితంగా వ్యవహరించింది. ఈ పిల్లోడు ఆ పక్కనే రాచర్ల ఉండేవాడు. ఏదో రకంగా ఇన్స్టాలో పరిచయం అయ్యారు. హాయ్ హవర్ యూ కాస్త రోజు ఏం తిన్నావు, ఇప్పుడు ఇంకా చెప్పు దగ్గరికి వెళ్ళింది. ఆ ఇంకా చెప్పడానికి ఇంకా ఏమీ లేవు. అయిపోయేసరికి ఇంకా కోరికలు తీర్చుకోవడం స్టార్ట్ చేశారు. కోరికలు అంటే ఇంకే ఆ పిచ్చి కావు, అంటే వీళ్ళ అవసరాలు. ఈ పిల్లోడికి ఏంటంటే ఇంకేంటి చెప్పు, ఆ సినిమా చూసావా, ఈ సినిమా చూసావా, నీకేమనిపిస్తుంది? నాకు నిన్ను బండి మీద తీసుకెళ్ళాలా తిప్పాలనిపిస్తుంది, నిన్ను రెక్కల గుర్రం ఎక్కించి అక్కడికి తీసుకెళ్ళాలనిపిస్తుంది, నిన్ను విమానం ఎక్కించి అటు తీసుకెళ్ళాలనిపిస్తుంది. నువ్వు ఎంత మంచోడువో, నేను మంచితనం ఉంటే సరిపోతుందో చెప్పు, బండి ఉండక్కర్లా. ఇంత మంచోడివి, నీకు బండి లేదా? అవును, మా మంచితనం బండి కొనడానికి పనికి రాలేదు. మరి అంతే కదా. అయ్యో పాపం, ఎంత మంచోడు, ఇంత మంచోడికి బండి లేకపోవడం నిజంగా పెద్ద నేరం లాగానో ఘోరం లాగానో ఆ పిల్ల ఫీల్ అయింది. సరే, బండి కొనాలంటే ఎంత అవుతుంది అని అడిగింది. అవుతాయి ఇంత 4 లక్షలు. అవునా, లాస్ట్ మా వీధిలో మా అన్నయ్య ఎవరో కొన్నారు, ఆ బండి 1 లక్షకే వచ్చింది. అంతకుముందు మా నాన్న ఏదో కొంటే అది అంతకే వచ్చింది. చిచ్చి అసలు బండ్లే ఎవడన్నా ముడతాడు అలాంటివి? బండి అంటే ఎట్లుండాలి, ఇట్లా లేపాలి, ఇట్లా నడపాలి. అర్థమైందా? మరి ఇన్ని విన్యాసం అది ఇంత ఉండాలి. కనీసం పొరపాటున అటుబడ్డా, ముందుకు వంగి నడపాలి, పొరపాటున అటుబడ్డా ఇటుబడ్డా ఈ కాలం ఇరగాలి ఖచ్చితంగా. అసలు ఆ రేంజ్లో ఉండాలి. ఇకపోతే పెట్రోల్ అయిపోయిందా దారి మధ్యలో, దాన్ని మోయడానికి కనీసం 4 కావాలి, తొయ్యడానికి అట్లీస్ట్. దాన్ని బండి అంటారు. చిచ్చి అయ్యి నువ్వు చెప్పిన బండ్లు నేను కొనుక్కోలేను అనుకుంటున్నావా? చిటికేస్తే 10 వస్తాయి నాకు, కానీ మంచోడిని కదా, ఆ మాత్రం బండే ఉండాలి. మరి కొంత విలువ ఎక్కువ బండి కావాలి. అయ్యో పాపం, ఇంత మంచోడికి ఎంత కష్టం వచ్చింది అని చెప్పేసి ఆ పిల్ల చాలా ఆలోచించింది. ఇంకేంటి చెప్పడానికి కళ్ళు తెరిస్తే నిన్ను బండి వేసుకొని చార్మినార్ చుట్టూ తిప్పాలని ఉంది, నిన్ను బండి మీద ఎక్కించుకొని నెక్లెస్ అంతా తిరగాలని ఉంది. అసలు మనం బండి మీద, అవును, టోల్ గేట్లకి బండి అవసరం లేదు, 2 వీలర్కి టూర్కి వెళ్ళాలి అవసరం లేదు, నీకు ఫాస్ట్ ట్యాగ్లు సపరేట్గా వెళ్ళొచ్చు. మనం ఎన్ని ఊర్లన్నా తిరగచ్చు తెలుసా. కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవేలో వెళ్తున్నాయి, నిన్ను ఎక్కించుకొని హైవేలో మేఘాలలో తేలినట్టుంది అంటే ఎంత బాగుంటుందో. ఈ పిల్ల కరిగిపోయింది. ఈ మంచోడికి ఎలాగైనా సరే ఒక మంచి బండి కొనిస్తే నన్ను మంచి ఊర్లన్నీ తిప్పుతాడు మంచిగా అనుకుంది. చిల్లర లేవు. రోజు న్యూస్లు చూస్తుంటే వాడు చెప్పాడో మరి ఈ పిల్లకి అనిపించిందో తెలియదు, బంగారం ధర ఇంతుంటే అంత వాల్యూ అని. అవునా, నీ ఉంగరం చాలా బాగుంది, ఎంత అంటే ఉంగరం ఏమో తెలియదు, మమ్మీ కొన్నప్పుడు 5,000 10,000, ఇప్పుడు అంత లేదు కదా, చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు కొన్నప్పుడు అంతే. అవునా, ఇలాగని బంగారం మీద మోజుపెట్టి, ఇవాళ బంగారం ధర ఎంత ఉందో తెలుసా నీకు? అవునా, ఎంత ఉంది? ఇంత ఉంది. నీకు తెలుసా యుద్ధం జరుగుతుంది, మర్చిపోయి ఉంటావు అంటే లేదు తెలుసు, చూస్తున్నా టీవీలో. మరి బంగారం ధర తగ్గుద్దేమో. అంటే బంగారం, అంటే బంగారం అనేసరికి ఈ బంగారం ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న బంగారం కాస్త వాడి చేతుల్లో పెట్టింది. ఎందుకు పెట్టింది? మరి మంచోడు ఏం చేస్తాడు, బంగారం లాంటి బండి కొంటాడు, తొక్కలో బంగారం లోపల పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికి వచ్చింది చెప్పు నీకు? అది అవసరమే ఉంది. తీసుకెళ్ళి ఇస్తే ఓ లగ్జరీ బండి కొనుక్కున్నాడు హ్యాపీగా. ఇక మరి ఈమెను తిప్పాడో లేదో తెలియదు, మరి వాడు విన్యాసాలు చేశాడో తెలియదు, కానీ ఓ పుణ్యకాలం కాస్త ఇదే బంగారం గురించి ఆ తల్లి చెవిన కూడా ఈ వార్త పడింది. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, బంగారం ధరలు పెరుగుతాయో తగ్గుతాయో అర్థం కావట్లేదు, మా బ్యాంకులో అయితే ఉన్నాయి, మరి ఇప్పుడు ఎంత రేట్ వస్తుందో, అసలే యుద్ధం జరుగుతుంది. అవునా, సరే నా బంగారం ఎలా ఉంది అంది, ఈసారి బంగారం ఎక్కడుంది, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. రోజులు మంచిగా లేవని చెప్పేసి ఆ తల్లి ఏం చేసింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, ఏదో రోజు మా ఇంటికి ఎవడో వచ్చాడో, లేకపోతే అర్ధరాత్రి ఎవడెత్తికి వెళ్ళాడో అని. పండగకి వెళ్ళినప్పుడు ఎవడన్నా ఏమైనా చేశాడా, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు చేశాడా, పక్కింటోడా ఎదురింటోడా, ఆ టైప్ ఆఫ్ డౌట్ వచ్చి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇల్లంతా దులిపితే ఈ బంగారం కాస్త చెప్పింది నేనే తీసానని. మరి ఇంకేం చేస్తావు, ఎందుకు తీసావు, ఏం చేసావు చెప్పు, పోని తీసేవాళ్ళు ఏం చేస్తావు, నీకేం అవసరం, నాకు ఇప్పుడు తల్లికి కాకపోతే ఆ బంగారం కూతురుతే కదా, ఇంకెవరికి ఇస్తే చెప్పు, తల్లి చనిపోయేటప్పుడు పడేసిపోతుందా, ఏం లేదు, మళ్ళీ కూతురుదే అది, ఎంత కాదన్నా ఇంట్లో బంగారం ఉందంటే ఆడపిల్లలదే మ్యాక్సిమం. మన తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడ చూసి మనం అంతే కదా, నెక్స్ట్ కూతుర్లు పుట్టిన వాళ్ళకే ఇచ్చుకుంటా వెళ్తాం, ఆ పిల్లదే. మరి ఏం చేసావు తల్లి, ఏమన్నా చెవిదిద్దులు తీసుకున్నావా, లేకపోతే ఫ్యాషన్ జ్యువెలరీ చేయించుకున్నావా, ఏమీ లేదు. పోనీ అమ్మేసి ఏమైనా లగ్జరీ ఫోన్లు ఏమైనా కొనుక్కున్నావా, ల్యాప్టాప్లు కొన్నావా, అది లేదు. తెలియదు ఆ పిల్లకి ఎలా అమ్మాలో కూడా, అంటే అంత లోక జ్ఞానం తెలియదు. అయితే ఆ అబ్బాయికి బండి కొనాలంటే ఇచ్చా, ఎవడ అబ్బాయి ఏంటి సంగతి అంటే మొత్తం చెప్పేసింది. అయితే ఇప్పుడు ఈ కథ పక్కన పెట్టేస్తే ఇక్కడ విషయం, ఈ అమ్మాయి మైండ్ మార్చింది సగం, వాడైతే సగం బంగారం కూడా పిల్ల మైండ్ మార్చింది, అది పెరిగింది. పెరగడం వల్ల ఇంత చిన్న నగిస్తే చాలు మంచోడికి ఇంత పెద్ద బండి ఇవ్వచ్చు అని తెలిసింది. లేదా అదే బంగారం ధర 5,000 10,000 ఉంటే పిల్లకి థాట్ వస్తుందా, పోనా థాట్ వచ్చినా సరే 5,000 10,000 బంగారం ఉంటే వీడికి లగ్జరీ బండి కొనిచ్చే అంత బంగారం ఇంట్లో ఉండొద్దు, వాళ్ళ దగ్గర ఇంతే ఉంది. కర్మ ఏంటంటే ఆ ఇంతకి రేట్ ఇప్పుడు ఇంత ఉంది కాబట్టి ఆ ఇంతకి బేడెత్తి ఎంత జత చేసేస్తే వాడికి బండి వచ్చింది. నీ దుద్దులు ఇవా వేసుకున్నావు, మమ్మీ మెడలో మంగళసూత్రం ఉంది, ఎప్పుడైనా పండక్కో పబ్బాకో చిన్న చోకో ఏదో అంటే రోజు వేసుకోరు కదమ్మా, అట్లా పెట్టుకుంటాం కదా, అది మాయమైంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవి. అయితే వీళ్ళు పరిచయం అవుతున్నారు కరెక్టే, మరి వాడు కూడా ఈ పిల్లని అదేంటిది బండి కొనిచ్చింది సంతోషం, బండి కొనిచ్చిందంటే సింపుల్గా చెప్పండి కట్నం ఇచ్చేసింది సగం, ఇంకా నెక్స్ట్ పెళ్ళికే ఉండాలి, వాడు చేసుకుంటాడో లేదో మనకు తెలియదు. మామ పెట్టాల్సిన కట్నం ముందే కూతురు ఆల్రెడీ పెట్టేసింది, బండి అడుగుతారుగా ఈ మధ్యకాలంలో మామ బండి కావాలి అని ఇచ్చేసింది. వీడు ఎంతకాలం చూసుకుంటారో తెలియదు, కానీ ఇది ఇండైరెక్ట్గా ఇది ప్రేరేపించి దొంగతనం చేసినట్టు అవుతుంది. యాక్చువల్గా దొంగతనానికి ప్రేరేపించడం, ఇది కూడా 420 చీటింగే, దొంగతనాన్ని ప్రేరేపించడం. ఇంకా ఆ తల్లి మంచిది కాబట్టి కేవలం ఆ బండి దొంగతనం గురించే బయటపెట్టింది. లేదు అంటే నా కూతురుని వీడేదో చేశాడని చిన్న లైంగిక కంప్లైంట్ ఇచ్చుంటే వాడి జీవితం సర్వనాశనం అయ్యేది. ఇప్పుడు బండి ఏమోగానే మొత్తానికైతే కొన్నాడు, ఇప్పుడు ఆ బండి రిటర్న్ ఇచ్చిన బంగారం రాదు కదా, బంగారం వచ్చినా సరే నీకు ఆ బంగారం రాదు, అది మీ అమ్మదో లేకపోతే అమ్మమ్మదో ఎప్పటిదో దాచుకుంటాం మనం. కొన్ని బంగారాలని అంటే చూడడానికి కూడా ఇవ్వం, మెరుగు పెట్టడానికి కూడా ఇవ్వం, ఎందుకు అసలైన దాని తత్వం పోతుంది ఏమన్నా భయం కొంచెం, అందుకని చెప్పేసి. లేదు క్రైములు కూడా అవుతున్నాయి తెలుసా, నువ్వు బంగారాన్ని మిలమిల మెరవడానికి ఇచ్చావనుకో, గాజు ఇచ్చావురా ఇంత గాజా, ఈ సగం గాజు బంగారమే, ఈ సగం బంగారం కాదు, ఆడు కోస్తాడు, కోసి ఇంకేదో అంటిచ్చేసి నున్నగా తయారు చేసి మీ గాజు అని ఇస్తాడు, నువ్వు రాకుతావు బంగారమే, అటు రాకుతే అసలు విషయం తెలుస్తుంది. అట్లా కొంతమంది మోసాలు చేశారు అంటే ఇంతమంది తెలిసింది. అండ్ మనం ఇచ్చే ఇప్పుడు లావులా ఉంగరం ఇస్తావు కదా, లోపల ఏదో లక్కో ఏదో పెట్టేసి మళ్ళీ అలాగే మూస్తున్నారు ఇంత తీసేసి. జాగ్రత్త, బంగారాలు మెరుగు పెట్టడం తెలిస్తే తప్ప ఎవరికి ఇవ్వద్దు, అవసరం లేదు. గూగుల్లో చూస్తే దాన్ని ఎలా తోమాలో మనకి 100 వస్తాయి వీడియోలు, అలా తోముకోండి, ఇంట్లోనే పెట్టుకోండి. అండ్ వీళ్ళు కూడా వస్తారు పాత బంగారానికి మెరుగులు పెడదామని ఇళ్లలోకి, నీళ్ళలో వేస్తే బంగారం మాయమైపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చాలా. సో కొంచెం ఇప్పుడు గోల్డ్ మీద క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి రేటు పెరగడం వల్ల మన జాగ్రత్తలు మనం ఉండాలి. అండ్ ఇంకా జాగ్రత్తలు అందరికి చెప్పేది ఏంటంటే ఈ వీడియో వల్ల, ఇంట్లో ఉన్న బంగారాన్ని కనీసం 2 రోజులకు ఒకసారి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎగ్జాక్ట్లీ, ఏదో పైన పెట్టేసాం ఎప్పటికో అంటే అక్షయ తృతీయో లేకపోతే ధన్తేరస్ దీపావళి వస్తే తప్ప వేసుకోమని ఉంటాయి కదా కొన్ని పైన, అప్పుడప్పుడు చూస్తూ ఉంటే బెటర్. చూసినా కూడా ఒరిజినల్ కదా మనకు తెలియదు, వాడెవడో సేమ్ అలాంటిది తీసి మళ్ళీ అలాంటిదే పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, కొంచెం కాపాడుకోవడమా లేదా బ్యాంక్ లాకర్లో పెట్టి, బ్యాంక్ లాకర్లు కూడా సేఫ్ లేవంటే తెలియదు. అక్కడ కూడా ఇప్పుడు ముత్తూర్ ఫినాన్స్ లాంటివి లేకపోతే కొన్ని ఉన్నాయి కదా, సో అందులో కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బంగారం కాకుండా ఇంకా వేరే ఏదో నకిలీ బంగారం ఇస్తున్నారు అని చెప్పేసి మొన్న ఒక సోషల్ మీడియాలో కూడా వైరల్. ఎందుకమ్మా, మన ఇంట్లోనూ మన దగ్గరే బంగారంగా దాచుకుంటే సరిపోతుంది అంతే. అట్లా అని చెప్పి అందరి ఇళ్లలో పెద్ద పెద్ద లాకర్లు అంటే ఇక్కడ అది కాదు, ఇప్పుడు బంగారం పోయిందని కాదు, ఈ సోషల్ మీడియా అనేది ఈ టీనేజర్స్ మైండ్ ని ఎంతవరకు పాడు చేస్తున్నారు అనేది కూడా మనం మెయిన్ గా. ఇప్పుడు అందుకే నీ కథ చెప్పుకున్నానా, సింపుల్గా జస్ట్ నాకు డైరెక్ట్గా చాట్ చేసి నాకు బంగారం అంటే ఇవ్వరు, నాకు బండి కొని అంటే కొనివ్వరు, అంత ఎమోషనల్గా ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎమోషనల్గా లొంగిపోతున్నారు.
మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంత? పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు, తెలియకుండా బంగారాన్ని కోల్పోతున్నారు అంతే, ఇంకంత మించి ఏం లేదు. వీళ్ళని బంగారం లేదా పిల్లల మీద, పిల్లలు చెడిపోతున్నారు అని మాట్లాడతారు. అంటే ఇక ఇప్పుడు నీ ఫోన్ లాకలేదు తీనివ్వట్ల పేరెంట్స్ని, అవునా? నీ ఫోన్ వస్తే ఏదో మోగితకు నీ ఫోన్ మోగుతుంది చూడని ఒక డైలాగే వాళ్ళకు ఉండేది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడితే ఏం చాటింగ్ చేసి ఎప్పుడు పట్టించుకోవట్లే, వాళ్ళకు కూడా వదిలేశారు. కానీ వీళ్ళు ఎలాగో వదిలేశారు కదా అని చేసేవి చేస్తున్నారు. కొంతమందికి తెలియదు కదా, పేరెంట్స్ కొంచెం చదువుకున్న వాళ్ళంటే చూస్తారు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అని. చదువురాని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో చదువుకుంటుంది అనుకుంటారు. నువ్వు చేసే వ్యవహారం వాళ్ళకి తెలియదు కదా. రైట్ రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.